గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో ఈ వీడియో చూసిన అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే. మీరు చాలా స్ట్రాంగ్. అండ్ మదర్స్ డేని ఎలా సెలబ్రేట్ చేశారో నాకు కమెంట్లో చెప్పండి. సో మా సెలబ్రేషన్ రేపు చూద్దరు. సో నా కొడుకుతో నేను వ్లాగ్ హ్యాపీ మదర్స్ డే చెప్పుకుంటూ స్టార్ట్ చేశారు. సో మా అత్తమ్మ చూడండి, మా నాన్న అమ్మలా చూసుకున్నాక సెకండ్ మదర్ మా అత్తమ్మనే. మా అత్తమ్మ చూసినాక అనిపించింది అమ్మ ప్రేమ ఇలా ఉంటుందా అన్నట్టు. సో అత్తమ్మ ఆడ కూర్చొని ఏమో చేస్తూ ఉంది. లవ్ ఏమో రమ్యకి ఏదో ఫోటో చూపిస్తుంది. రిత్తు ఆడ ఏంటంటే ఏదో తాకించుకున్నాడు. రోజు 10 సార్లు కింద పడుతుంది, డుప్కు 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 డుప్కు. మా ఇంట్లో ఉన్న పిల్లలందరిలో రిత్తుగాడు తోతమా లవి వీళ్ళిద్దరు పడుతూనే ఉంటారు. సో ఇది మార్నింగ్ స్టార్ట్ చేసిన వ్లాగ్. కూలర్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ కూలర్ దగ్గర నేను తేజ్ పడుకున్నాము, బెడ్ మీద శిఖర్ పడుకున్నాడు. సో ఇది రమ్య వాళ్ళ పెళ్లి ఫోటో. పక్క ఉంది మా పెళ్లి ఫోటో. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, పెళ్లి ఫోటోలలో మా అత్త నార్మల్ శారీసే కట్టుంది. సో మా పెళ్లి ఫోటో రమ్య పెళ్లి ఫోటో అనమాట. మా పెళ్ళి కట్టింది రమ్య, తన పెళ్లి శారీ అది. అప్పుడు అవి చాలా చిన్నోడు ఉండే. తర్వాత ఏంటంటే మార్నింగ్ లేవగానే స్టార్ట్ అయ్యే డ్యూటీ స్టార్ట్ అయిపోతుంది, బట్టలు తీయడం. సో ఇక్కడ ఆల్రెడీ రమ్య మడత పెట్టి ఉంది. పిల్లలు ఇందాక లేచిరు. సో ఆ ఉన్నాయి కాస్త నేను మడత పెడతా ఉన్నాను అనమాట. సో ఇట్లా పెద్దిళ్ళు ఉన్నప్పుడు నైట్ పడుకున్నప్పుడు ఎవరి సైడ్ వాళ్ళు పడుకున్నా కూడా ఒకరి గొంతు ఒకరికి వినిపిస్తుంది, అందరం మాట్లాడుకుంటాం. అదొక హ్యాపీనెస్ అండి, అవునా కాదా? సో సిటీలో అనుకోండి 2 BHKలు 3 BHKలు ఉంటాయి. ఎట్ ద ఎండ్ ఎవరి రూమ్లోకి పోయి వాళ్ళు పడుకుంటాం. కానీ ఇలా పెద్ద ఇల్లు ఉందనుకోండి, అక్కడే అందరూ పడుకుంటే చాలా బాగుంటుంది. మన ఇళ్ళల్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు అందరం హాల్లో పడుకుంటే ఎంత సందడిగా ఉంటుందో, మా రమ్య వాళ్ళు మేమందరం వచ్చినప్పుడు హాల్లో పడుకుంటే అలాగే ఉంటుంది. మంచిగా ముచ్చలు పెడతాం, అందరు ముచ్చలు వినిపిస్తూ ఉంటాయి. సో ఈరోజు అత్తయ్య తోటకూర వండిద్దట. ఫ్రెష్గా లచ్చపొల్లి ఇంట్లో తోటకూర అంటే తెంపుకొచ్చింది. రిత్తుగాడిగా ఏంటంటే ఛాయ్లోకి ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి. నాకు కూడా నేను ఒట్టి ఛాయ్ తాగను, ఛాయ్ తాగకుండా ఉండలేను. బట్ ఛాయ్లోకి ఏదో ఒకటి ఉండాలి, అట్లా అనమాట. వాడు కూడా అంతే. సో మా అత్త ఇక్కడ ఇలేపిట్టతోటి వస్తుంది. సో దీన్ని ఇలేపిట్ట అంటారు. దీంతో పెద్దోళ్ళు కట్ చేస్తారు. నాకు దాంతో కట్ చేయొచ్చు తెలుసా. నేను ఏదున్నా ట్రై చేయకుండా వదిలిపెట్టానండి. ఎందుకో తెలియదు, నాకు ఒక పిచ్చి ఉంటుంది. ప్రతిదీ నేను ట్రై చేయాలి, ప్రతిదీ నేను నేర్చుకోవాలన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఐఎమ్ ఎ లర్నర్, డిజైనర్, లైఫ్ లాంగ్ మనం ఒక లర్నరే. సో తనకి మగ్గిపోతుందండి చూడండి. ఇంకా స్నానం పోయాలి. సో ప్రజెంట్ అయితే మీకు చూపించాను నేను. యాక్చువల్లీ ఇది మనకి చెప్పారు 8 days 10 days 11 days 9 days అట్లా తగ్గుతుందని చెప్పేసి చెప్పారనమాట. సో మేమైతే 9th day స్నానం పోద్దాం అనుకుంటున్నాం. తర్వాత ఇది చూడండి, ఉప్మా వేసింది అత్తయ్య ఉప్మా వేసింది పొద్దున్నే. అందరం తింటున్నాం. యాక్చువల్లీ నేను బయటికి వెళ్తున్నాను అండి, అందుకే ఉప్మా ఇంకొంచెం జల్దీ వేసింది మా అత్తయ్య. సో ఉప్మాలకు ఛాయ్, పోహలకి ఛాయ్, అప్పాలకి ఛాయ్. డెడ్లీ కాంబినేషన్స్ ఇవి. నేను ఎక్కడైనా ఎవరింటికైనా వెళ్తే నాకు ఉప్మా పెడితే ఛాయ్ లేకుంటే నాకు పోదన్నమాట. ఇక్కడ చూడండి, రమ్యకు కూడా నేను అలవాటు చేస్తా. అంటే రమ్య ఎక్కడ ఉన్నప్పుడు అట్లా తినిద్ది, వాళ్ళ ఇంట్లో అట్లా ఏం లేదు. రమ్య ఛాయ్ తక్కువ తాగిద్ది, తనకి హీట్ ఎక్కువ అనమాట. మా శేఖర్ అనుకోండి ఖచ్చితంగా డైలీ ఒకసారి టీ తాగుతాం, అందరం కలిసే తాగుతాం. ఇదే టీ టైం అంటే. సో ద బెస్ట్ టైము. మా అత్త మళ్ళీ ఇంగుంద పెట్టుకో బిడ్డ అంటా ఉంది. మనం ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. ఎక్కడ తెలుసా, మనం ఇవాళ వెళ్తున్నాం కూలికి. ఎక్కడికి? మామిడికాయ తెంప. సో మా అత్తం అదే అంటుంది, పోతున్నాం మంచిగా అనిపిస్తే పోదాం బిడ్డ మనం మామిడికాయ తెంప అని చెప్పేసి. అందుకే మీకు చెప్పాను మామిడికాయ తెంపబోతున్నాం అని. ఇక్కడ అక్షయ్ దోశలు వేస్తున్నాం. పెద్దవాళ్ళకి ఉప్మా వేస్తాం. నేను రాత్రి అందరికి దోశలు వేసాను కదా. సో ఆ దోశ మిగిలిన పిండి పిల్లలు ఇప్పుడు అందరికి పోసుకుంటున్నారు. సో పట్టిన వెంటనే దోశలు వేసాను కాబట్టి సగం కంటే ఎక్కువ పిండి అయిపోయింది. అన్నయ్య వచ్చాడు. అన్నయ్య ఉప్మా తినమని అడిగింది అత్తమ్మ. నేను తిన్నా ఆల్రెడీ పొద్దున్న టిఫిన్ అన్నాడు. మా ఇంట్లో అందరికీ 7-8 లోపే టిఫిన్ చేసుడు అలవాటు ఉంటుంది. లేచిన వెంటనే అందరికీ ఆకలి అవుతుంది బేసికలీ. సో చలో, కరెంట్ లేదు, అలిపెల్లో స్నానం లేదు, ఏం లేదు, డ్రెస్ మార్చుకుని వెళ్ళిపోతున్నాం మామిడికాయలు దింప. నేను స్నానం చేస్తాను. మా అత్తయ్య వద్దు బిడ్డ, ఆడికి పోయినాక నువ్వు మామిడికాయలు దింపకపోతావు, దుమ్ము పడుతుంది, చెమట వస్తుంది, వచ్చాక స్నానం చేద్దులే అన్నది. సో నేను కూడా ఆడికే బెటర్ అనిపించింది. సో ఈ ముస్కాన్ పెట్టి తోబ పట్టుకొని మనం వెళ్తాం ఇల్లందుకుంటకి. బట్ ఇల్లందుకుంటకి వెళ్ళాము. సో జంగిరెడ్డిపల్లిలో పొలం దగ్గరికి పోతాం. సో ఈ పొలం ఎక్కడ తెలుసా, ఇక్కడే మా అత్తయ్య వాళ్ళ
పొలం ఉంటుంది. మా అత్తయ్యకి వాళ్ళ మమ్మీ వాళ్ళు కట్నం కింద ఇచ్చిన పొలం. సో పరిస్థితుల వల్ల అది అమ్మేసిర్రు. బట్ ఇక్కడే ఉంటుంది. అండ్ మా అత్తయ్య వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఇక్కడే తనని దహనం చేశారు. సో వాళ్ళ పొలం దగ్గరే మా అన్నయ్య వాళ్ళ సేట్ పొలం ఉంటుంది. సో అక్కడ 3-4 మామిడి చెట్లు ఉంటాయి. ఒక్క చెట్టుకి 1000-2000 కాయలు ఉంటాయండి. సో ఆ కాయలు తెంపడానికి మనం ఈరోజు వచ్చాం తొక్కాయలు తెంపడానికి. సో మా బావ వచ్చారు. అంటే ఇవి మనకి అండి, మా అత్తమ్మోళ్ళకి, మా రామక్క వాళ్ళకి, మా బావ వాళ్ళకి అనమాట. సో రితుగాడు వచ్చింది అతడి, వాడికి నడుచుడు వస్తలేదు. అమ్మ ఇది క్లోజ్ ఉందమ్మా, నన్ను రానిస్తలేదమ్మా అంటున్నాడు. సో ఈరోజు ఈ వీడియో కొంచెం లేట్గా వచ్చిందండి. నేను నిన్న ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. మార్నింగ్ అప్లోడ్ చేస్తే నెట్ స్లోగా ఉండి అప్లోడింగ్ స్లోగా ఉంటుంది. సో మా అన్నిట్లు మాడిగా లేకపోతే ఎన్ని ఇస్తారని మా అత్తని కూడా అడిగిన. ఒక 2 గంటలకి 200 రూపాయలు, డే మొత్తానికి 1000 రూపాయలు ఏమో అన్నారండి. సో మా అత్తమ్మ అంటే 2 గంటలకి 200 ఇస్తారు అన్నారు. సో మనం 3 గంటలు 2 గంటలు అక్కడ ఉన్నాం. సో మన కూలి 200 రూపాయలు అన్నట్టు. సో ఒక్కరోజు మామిడికాయ దింపడానికి కూలి 200 రూపాయలు. సో ఇక్కడ ఏమైందంటే తెంపేది ఉంది కదా, అది సైడ్కి తొర్రపోయింది. సో మామిడికాయలకు వచ్చి డొప్పుకొని కింద పడుతుంది. దెబ్బ తాకిన మామిడికాయలు తొక్కు పెడితే మెత్తబడితే ఏదో విన్నాను నేను. సో ఇక్కడ రిత్తు ఏం చేస్తుండు, ఒక్క మామిడికాయ తీసుకెళ్ళి అందులో పెడుతుండు. ఋతుగా నేను తీసుకొచ్చాను కానీ తేజులు అవి ఇద్దరు అలుగున్నారు. మేము కూడా వస్తుంది. మా అన్న ఏంటంటే వద్దు, అక్కడ పొలం కదా, పురుగు పుష్లు వస్తాయి, సిట్లో పెరిగిన పోరగాళ్ళు ఎందుకు తీ అంటే ఋతుగాడు ఎలాగో విన్నాడు. నట్టిమామ వచ్చినట్టు వాడు రౌండ్ కొట్టాల్సింది. పెద్దోళ్ళని కోపడి అక్కడే ఉంచి వచ్చినాం. మా రిత్తు ఫోన్ చూడడు, వాడికి ఒక పని చెప్తే చాలండి ఆ పని చేస్తాడు. మాకు మామిడికాయలు ఈ మమ్మీ నేను ఆడ పెడతా అన్నాడు. సో ఇక్కడ నిన్ననే అందినయి దుంకి మా అన్న చూడు నా వీడియో కోసం కష్టపడుతుండు. నేను మామిడికాయ ఒక్కడే తెంపి చూపిస్తే మా చెల్లె తెంపినట్టు ఉంటుందని దాన్ని పట్టుకొని ఊగులాడుతుండు. నిజంగానే కదా, బ్రదర్స్ అంటే బ్రదర్సే. నాకు 12 years వచ్చాక నన్ను ఇక్కడ తెలంగాణకు తీసుకొచ్చారు. అప్పుడు ఆంధ్ర అనేవాళ్ళం, ఆంధ్రను కలిపి. సో తీసుకొచ్చారు. అప్పటి నుంచి నేను మా నటరాయణ దగ్గరనే పెరిగినా అండి. నాకు పెళ్ళయి 1 year వరకు, 1 year ముందు వరకు కూడా. ఎందుకంటే 2015 మొత్తం నేను పూణేలోనే ఉన్నాను. 2016లో నా మ్యారేజ్ అయింది. సో అట్లా మా అన్నని చూస్తే ఆ కేరింగ్ అనేది అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. సో కొన్ని రోజులు ఎడబాటు వచ్చింది మా రిలేషన్కి, బట్ ఇప్పుడు ఏం లేదు, అదే కేరింగ్. సో ఇది తీసింది మన బుజ్జి కెమెరామ్యాన్. ఆ ఫింగర్ మీరు చూడాలి, ఎందుకంటే వాడు అట్లా తీసిండు. మా బావ పైకి ఎక్కిరు. 30 ఏళ్ళ తర్వాత ఇప్పుడే పైకి ఎక్కిన నటరాజ్ రాని అన్నాడు. జాగ్రత్త బావ అని చెప్పినాం. ఎంతైనా ఒక ఏజ్ అయినాక భయం ఉంటుంది. సో మా బావ టకా అయితే నేను టకా అందుకున్నా. అవి చేతులకు మస్తు మంటలు వచ్చినాయండి. డోప్ అని ఫోర్స్తో వచ్చి పడుతున్నాయి కదా, చేతులు బాగా మండుతున్నాయి. మొత్తానికి కావాల్సిన 3 బస్తాలు, ఎందుకంటే మా రమక్క అన్నయ్య కూడా తొక్కు పెట్టిస్తుంది అనమాట. సో 3 బస్తాలు మామిడికాయలు అయితే తీసుకున్నాము. నాకు ఒక 20 చాలు. మనం అంతా అంటే బేసికల్ నేను చెప్తున్నాను, ఖచ్చితంగా తొక్కులు మా ఇంట్లో, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో అట్లా వాళ్ళకి తొక్కు ఎక్కువనే పట్టింది. మా ఇంట్లో అట్లా కాదు. మా అత్తయ్య శేఖర్ ఎప్పుడో ఒకసారి, మా రమ్యకి నాకు తొక్కుల పిచ్చి ఎక్కువ ఉంటుంది. సో నేను నా పెళ్ళి కాకముందు ఆవకాయ పెట్టిన 1 నెల 2 నెలలు తిందును, ఎందుకంటే మా ఇంట్లో ఆయిల్ ఎక్కువ అయిపోదు. వాటర్ వేసి పెట్టే ఆవకాయ మీకు తెలుసు కదా. సో అట్లా లైట్గా వాటర్ వేసి మా నాన్నమ్మ పెట్టేది. ఎక్కువ తినకపోతే పక్కలు మెత్తబడేది. మనకు అప్పుడు ఫ్రిడ్జ్ అంత పెద్దది లేదు, పెట్టేంత సీన్ లేదు. సో అదే మా అత్తగారింట్లో మా అత్తయ్య పెట్టి తొక్కులు ఏ మాట కామాట. మా ఇంట్లో పెట్టే తొక్కులు కంటే బెస్ట్ తొక్కులు మా అత్తయ్య పెట్టింది. ఏమన్నా టేస్టీగా ఉంటాయా. సో మా అత్తయ్య పెట్టినప్పుడు నేను ఇయర్ మొత్తం తొక్కు తినడం స్టార్ట్ చేశాను. అండ్ మా అత్తయ్య పెట్టేది చెక్కు తొక్కు, అది మీరు పొడుసు అండొచ్చు కొంతమంది, మేము చెక్కు తొక్కు అంటాం. చెక్కు తొక్కు, మామిడికాయ తొక్కు, ఒక్క తొక్కు. సో ఇవి మా ఇంట్లో అల్లపావు అని పెట్టేవాళ్ళు, అది ఇంకా బాగుండేది. పుల్లటి మామిడికాయలు తెంపినాక మేము వచ్చినాం. ఇక్కడ తీయటి మామిడికాయలు తెంపినాక తను మా బావగారు టీచర్ అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట. సో తీయటి మామిడికాయలు ఇవి మనం అక్క పెట్టుకుంటే బైంగినపల్లి మామిడి పళ్ళు అవుతాయి. సో ఇక్కడ మాకు నెమలి పించాలు దొరికినాయి. చాలా నెమళ్ళు ఉంటాయట. మా అత్తయ్యకి ఈ వీడియో చూపించిన, మా అత్తయ్య వాళ్ళ కొట్టం ఇక్కడే అన్నట్టు. మా అత్తయ్య వాళ్ళ మమ్మీ వాళ్ళకున్న భూములు, మా అత్తయ్యకి వాళ్ళు చిన్నప్పుడు కట్నం కింద ఇచ్చిన భూమి ఇక్కడే ఉండేది. మా అత్తయ్య నా పెళ్ళయ్య ఒక 2-3 years ముందు కూడా ఇక్కడ చుట్టుపక్కల ఇందో కాదు, ఇది వేయన్నది. సో అటు కౌలకు తీసుకున్నాను మా అత్తయ్య వాళ్ళ
అమ్మ సైడ్ వాళ్ళు అనమాట. సో చుట్టుపక్కల మా అత్తయ్య వాళ్ళ పొలాలు ఉన్నాయన్నమాట. బాగానే ఉన్నాయి వాళ్ళకి పొలాలు, నాకు పెద్దగా ఐడియా లేదు. మా అత్తకు 2 ఎకరాలు 2.5 ఎకరాలు ఉండే, బట్ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు అమ్మేసారు మా అత్తయ్య వాళ్ళు నా పెళ్ళి అవ్వక ముందే. సో ఇలా మా అమ్మోళ్ళకి మా అత్తగారికి ఎవరికి పొలాలు లేవు అన్నమాట. సో తర్వాత తీయటి మామిడికాయలు ఎప్పుడెప్పుడు తెంపుకొని పోయారో మరి ఏమో తెలియదు, కానీ ఈడైతే మామిడికాయలు ఏమీ లేవు. కొన్ని ఏమో తెంపినాం, కొన్ని అరిగాడికి, కొన్ని నాకి. బావగారికి ఏం అవసరం లేదు, కానీ బావ వాళ్ళ ఇంట్లో మామిడి చెట్లు ఉన్నాయి. సో మరి ఇత్తుగాడు ఎక్కడ నెమలి పింఛాలు దొరికితే అక్కడ తీసుకొచ్చిండు. బట్ కొన్నిటికే కళ్ళు ఉన్నాయండి, ఆ నెమలి పింఛాలకు కళ్ళు ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి. సో దేవుడి రూమ్లో పెట్టుకోవచ్చు కదా అన్నట్టుగా తీసుకున్నాను. మామిడి పళ్ళు తీసుకుని ఒక సంతోషం అయితే ఆడ నెమలి పింఛాలు దొరికినాయి కదా, ఆ పింఛాలు చూస్తేనే ఇక్కడ నెమలి పరిచి తిరిగినట్టు నాకు నేనే ఊహించుకున్నాను అనమాట. ఎంత బాగుందండి ఊహ. సో పోయింది మేము 10, మా అన్న 8:30కు 9కు వచ్చిండు. మాకు రిటర్న్ రావడానికి 11:30 12 అయిందండి. ఇంకా గాలిపేలో కరెంట్ రాలేదట. వీడియో కాల్ చేసి అత్తయ్యకి చూపించిన, ఎందుకంటే 1 year కాలే అత్తమ్మ వాళ్ళ అమ్మ చనిపోయి. సో జనవరికి, డిసెంబరో నవంబర్లో అప్పుడు పోయినామండి ఈ పొలం కాడికి. మా అత్తయ్య చాలా గ్యాప్ తర్వాత 10-12 years గ్యాప్ తర్వాత మా పెళ్ళయ్యాక 10-12 years గ్యాప్ తర్వాత అప్పుడు పోయిందంటే మళ్ళీ నా వీడియోలో చూసింది అనమాట. మా అత్తయ్యకి అన్నీ గుర్తొచ్చి కళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి. మా అత్తయ్యకి పొలం పనులు చేయడం చాలా ఇష్టం. తను పుట్టిందే పొలం పనులలో కదండి, పొలాల్లో కదండి, అంటే పుట్టిందంటే అక్కడ డెలివరీ అయిందని కాదు. మా అత్తయ్య వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మ ఇచ్చిన పొలాలు అన్నమాట ఇవన్నీ కూడాను. సో అట్లా అత్తయ్యకి చిన్నప్పుడు పొలం పనులు చేయడం చాలా అలవాటు ఉంటుంది. ఇప్పటికీ అంటుంది ఊళ్ళో ఒక పొలం కొనాలని. సో కొనడానికి మన దగ్గర డబ్బులు ఉండద్దా. సో ఈడు మన అరిగాడు, నాకు కొడుకు అవుతాడు, మన అమ్మకి కొడుకు. సో మా ముగ్గురికి కావాల్సింది మామిడికాయలు మేమే వచ్చినాం. సో వీటిని తీసుకుపోతాం 2, ఒకటేమో వేన్నకి ద ఓనర్ ఆఫ్ ది మామిడికాయల చెట్టు తనకనమాట, ఇంకోటేమో మన అరిగాడు వాళ్ళకి, ఇంకో దాంట్లో బాబుకి సగం మాకు సగం కాయలు. సో ఇవి తీసుకెళ్ళి కార్లో పెడుతున్నది మన నరేష్ వాళ్ళ కారు. వాడికి వేరే కారు కూడా ఉంది. సో మామిడి చెట్టు భలే ఉంటుంది కదా. చిన్నప్పుడు మనం ఊరికి మామిడి చెట్లు కొండలు రాయదు పోవాలి. ఈలోపు ఇవి పుల్లటి మామిడికాయలు కింద రాలిపోయి మెత్తగా అయ్యి మా అన్న అస్సలు బాగుండదండి. కానీ మా అత్తయ్య చెప్పారు. సో కరెంట్ వచ్చిన గాలిపిల్లని అడిగిన, గాలిపిల్లలో ఎప్పుడో రాత్రి పోయిన కరెంటు మధ్యాహ్నం 2 అయినా రాలేదు. సో నాకు అప్పుడు చెప్పేసరికి నా ఫోన్కి ఛార్జింగ్ లేదు, వెళ్ళి మా ఇంటికి పోయి ఛార్జింగ్ పెట్టుకుంటా అని ఫిక్స్ అయిపోయిన. మా ఇంట్లో ఇన్వర్టర్ ఉంటుందండి. మా అన్న అప్పుడే అడిగిండు మీరు తీసుకుంటాను. శేఖర్ ఎందుకు వద్దు అన్నాడు. ఇప్పుడు కరెంటు పోతే ఇన్వర్టర్ అప్పుడు తీసుకుంటే బాగుండు కదా అంటుండు. సో చలో వెళ్ళిపోదాము. అన్న బావ బండి మీద వచ్చారు, నేను నరిగాడు రుతుగాడు కార్లో వచ్చాను అనమాట. సో మా ఇంటికి వచ్చాను. ఈసారి మా ఇంటికి వచ్చిందే లేదు. శేఖర్కి అలా అయిందని నేను రాలేదు. బట్ ఇప్పుడు మాడికాయలు తెంపడానికి కాబట్టి నేను వీడియో తీసుకుంటా, నేను వస్తా అన్నంటే మా అన్నయ్య చేసుకుపోయాడు. సో వచ్చినప్పుడు ఈసారి ఈ సెల్ఫ్లు అన్నీ సర్తా అండి. మా అన్నయ్య ఒక్కడే ఉంటే ఇల్లు ఉన్న వరకు బాగానే ఉంటుంది. సో ఈ బౌల్ సింక్లో ఉంటే అన్ని తోమి ఒక పక్కన పెట్టేసిన. మా అన్న నైట్ దోశని వేసుకున్నట్టున్నాడు. సో ఈసారి వచ్చినప్పుడు దేవుడు పూజ చేయాలి. నేను వచ్చిన ప్రతిసారి మా అన్న నాకు చెప్పేది ఒకటి, చెల్లె దేవుడు పూజ చేసిపో. బ్యాక్గ్రౌండ్లో అంతా గోల 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 ఉంది కదా, చేపల మార్కెట్లో ఉన్నట్టే ఉంది. ఎవ్వరు మాట ఇంట్లేరు, వాళ్ళే మాట్లాడుకుంటారు. సో ఇక బావ మనని గాలిపిల్లో డ్రాప్ చేస్తాడు. సో మామిడి పండ్లు తిన్నాం. నేను వచ్చాను కదా తెలిసి మా అన్న వాళ్ళ సైడ్ 1 కిలో మామిడి పండ్లు రసాలు ఇంట్లో ఉంటే ఇచ్చాడంట. అవి తీసుకెళ్ళమని చెప్పాడు అన్నయ్య. అవిగా తీసుకొని ఇంటికి వస్తాం అన్నమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా మా ఇంటికి వెళ్తే. ఎందుకు ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నా పుట్టింట్లో ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో అంతేనండి. ఒక్కరోజు కూలి మనకి మామిడి పండు తింపడానికి అయిపోయింది 200 రూపాయలు. అన్న ఇప్పుడు మనకి 200 కూలి కదా అంటే, అవునే మామిడికాయలు వాటికంటే కాస్ట్, ఇప్పుడు కూలి ముఖ్యమా మామిడికాయలు ముఖ్యమా అన్నాడు. మనలో మనది ఎందుకని కూలి అని కవరింగ్ చేసిన. సో రాంగమ్మ పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ అన్ని బేకరీలో తీసుకున్నాను. ఈ బేకరీలో ఇల్లంతకుంట్లో బాగుంటాయండి, 2-3 ఉంటాయి, కానీ ఈ బేకరీలో బాగుంటాయి. వీడియోని ఎండ్ చేస్తున్నాను. మదర్స్ డే అందరూ ఇలా సర్వీస్లో కమెంట్లు ఇవ్వండి. బై.